మధ్యప్రదేశ్లో సభ్య సమాజం తల దించుకునే ఘటన. శవంపై లైంగిక దాడి చేసినటువంటి వ్యక్తి ఏడాదిన్నర తర్వాత సీసీ ఫుటేజీలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గత ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ ఘటన జరిగినట్టుగా సమాచారం వస్తోంది. మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు సైకో వెధవలు. సభ్య సమాజం తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. మార్చురీలో ఒక మహిళ మృతదేహంపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడాదిన్నర తర్వాత సీసీ ఫుటేజ్తో ఆ దారుణం వెలుగులోకి వచ్చింది. బుర్హాన్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అదుపులో కూడా తీసుకున్నారు. మధ్యప్రదేశ్ బుర్హాన్పూర్ జిల్లాలోని ఖక్నార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీలో గత ఏడాది ఏప్రిల్ 18వ తేదీన పోస్ట్ మార్టం కోసం ఒక మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి ఉంచారు. స్ట్రెచర్పై తీసుకొచ్చినటువంటి ఆ మహిళ మృతదేహాన్ని చూసిన ఒక వ్యక్తి పక్కకు లాక్కెళ్ళి లైంగిక చర్యకు పాల్పడ్డాడు. సాయంత్రం 6:45 సమయంలో ఈ దారుణం జరిగినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఏడాది కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆదియా దావర్ 7వ తేదీన స్థానిక పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఈ ఘటనను సీరియస్గా పోలీసులు కూడా తీసుకున్నారు. పోలీసులు ఆ నిందితుడి మీద పలు సెక్షన్ల కింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బౌరాఘాట్ ప్రాంతంలో తంగియాపట్ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల నీలేష్ బిలాలాను నిందితుడిగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీ గదిలో నిందితుడు అసలు ఏ విధంగా ప్రవేశించాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సీసీటీవీలో ఆ రికార్డ్ అయినటువంటి ఆ వీడియో చూసి అందరూ ఒక్కసారిగా కంగు తిన్నటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి సైకో వెధవలు ఇంకా మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వికృత ఆలోచనలతో సైకో ఆలోచనలతో ఉన్న మనుషులు మన మధ్యనే సంచరిస్తూ ఉన్నారు. మనుషుల మధ్య వాళ్ళు ఒక జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఒక మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి వెధవల్ని ఏం చేయాలా? ఇంత దుర్మార్గంగా అసలు శవాల్ని కూడా వదలట్లేదంటే అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? ఇంత సైకో బిహేవియర్ చేస్తున్నటువంటి ఇలాంటి చెత్త వెధవల్ని ఏం చేయాలి? అక్కడ స్థానికులు మాట్లాడుకున్నారు. అసలు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసే కేసులు పెట్టి లోపలేశారు? వాడిని వదలండి, బయటకు వదలండి, కుక్కను కొట్టినట్టు రోడ్ల మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తాం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రక్తం మరిగిపోతోంది. ఇలాంటి నీచమైన మనస్తత్వం కలిగిన దుర్మార్గులు, క్రూర మృగాలు మనుషుల మధ్య సంచరిస్తూ ఉన్నారు. అదే ఒంటరిగా శవం కాబట్టి ఆ శవం కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఇంత వికృతంగా వాడు ఆలోచించాడు. అదే వాడు రోడ్డు మీద రాత్రి సమయంలో పోతున్నప్పుడు ఒక మహిళ, ఒక అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఆ అమ్మాయిని ఏం చేయకుండా వదులుతాడా? కామంతో కళ్ళు మూసుకుపోయి ఇంత దుర్మార్గంగా దారుణంగా ప్రవర్తించిన ఇలాంటి వెధవల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి కదా, మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాంటి వెధవల్ని రోడ్డు మీదే నరికి చంపి పడేయాలి కదా. ఈ చట్టాలు గిట్టాలన్నీ కూడా పక్కన పడేసేయండి, ముందు వాడిని చంపండి అంటూ రక్తం మరుగుతున్నటువంటి అక్కడి స్థానికులు పోలీసులతో గొడవ పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లు బయట పెట్టారు కాబట్టి ఇది బయటకు వచ్చింది. లేదంటే కాలగర్భంలో కలిసిపోయి ఉండేది కదా. ఇలాంటి వెధవలకి అసలు ఏం చేస్తే కరెక్టు? వాడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు? మన మధ్యనే తిరుగుతున్న ఈ మృగాలు బతికే హక్కు అనేది ఉందా? మీరేమనుకుంటున్నారు? ఇది చూసిన తర్వాత, ఇంత దారుణమైనటువంటి వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో తప్పకుండా మీరు తెలియజేయండి. అలాంటి వాడికి ఎలాంటి శిక్ష కరెక్టు? ప్లీజ్ కామెంట్.